ఈ మావోయిస్ట్ కడారి సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మావోయిస్టు పార్టీ కీలక నాయకులని బలగాలు హతమార్చినాయి. అయితే ఇప్పటికే పదే 10 సార్లు చెప్పినట్టు ఏదైతే కేంద్ర హోంమంత్రి చెప్తా ఉన్నాడో 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని అదే పట్టుదలతో అదే పంతంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. నక్సలైట్లు నేర్వేస్తా ఉన్నారు, కీలక నాయకులను చంపేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎన్కౌంటర్లు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయినారు, కీలక సభ్యులు. మరి దీనికి సంబంధించి మరోవైపు భూపతి దాని మీద కూడా మావోయిస్టు పార్టీ కొంత రెండు వ్యతిరేక అభిప్రాయాలు చర్చ నడుస్తా ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ కార్యదర్శి, కేంద్ర కమిటీ మాజీ సభ్యులు, మాజీ మావోయిస్టు జంపన్న ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ మావోయిస్టుల ఏరివేత అనేది కేంద్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది. అది మావోయిస్టుల ఏరివేత అనొచ్చా, పగ సాధింపు అనొచ్చా? ఇప్పుడు అది మావోయిస్టులను నిర్మూలించడం అనే కార్యక్రమం పైన 2026 మార్చి నాటికే దాన్ని ముగించేస్తామనే విషయాన్ని వాళ్ళు చాలా సందర్భంగా చెప్తున్నారు. వాళ్ళు ఏడాది కాలం నుంచి అదే పాట పాడుతుండ్రు, వాళ్ళు ఆ పాట పాడుతుండ్రు. కానీ దానికి వ్యతిరేకంగా ప్రజలు లేదా వివిధ సంస్థలు శాంతి కాముకుల పాట పాడేది తప్పు, ఇది రాజ్యాంగ వ్యతిరేకము, ఇది మానవత్వ వ్యతిరేకము, ఇది చట్టానికి వ్యతిరేకము. మీరు ఏదైతుందో ఒక ప్రభుత్వ నేతగా వాళ్ళను చర్చలకు పిలిచి సమస్యను చర్చించి పరిష్కరించాలని అనేక మంది చెప్తూనే ఉన్నారు. మార్చి నుంచి కూడా ఏంటంటే ఈ సంవత్సరం మార్చి నుంచి కూడా శాంతి చర్చలు జరగాలని చెప్పి శాంతి కమిటీ ఏర్పడి పదే మాట్లాడడం జరిగింది. అంటే ఒక వంక శాంతి చర్చల కమిటీ మేధావులు మాట్లాడుతున్నారు, మావోయిస్టు పార్టీ స్వయంగా కూడా ఏంటంటే మేము శాంతి చర్చలకు మేము సిద్ధమే, ఆయుధ విసర్జన కూడా ఎజెండాలో పెట్టి చర్చిద్దాము అనే విషయాన్ని కూడా ఏంటంటే నంబాల కేశవరావు సెక్రటరీ ఉన్నప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇంత వెనుకకు దగ్గర మాట్లాడుతుంటే కూడా మీరు చంపడం నంబాల కేశవరావు చంపారు. ఇప్పుడు ఈ మొత్తం కాలంలో పట్ల కూడా ఈ సంవత్సర కాలంలో పట్ల దాదాపు నిన్న చనిపోయిన ఇద్దరితోటి 8 మంది సీసీ మెంబర్లను, 8 మంది కేంద్ర కమిటీ మెంబర్లను, 20 మంది పైగా రాష్ట్ర కమిటీ మెంబర్లను కంటిన్యూగా వారం రోజులకు 10 రోజులకు చంపడం పడేసిందో ఇది సమాజం హర్షించడం లేదు, బాధపడుతుండ్రు, చాలా బాధపడుతుండ్రు, అందరూ వ్యతిరేకిస్తుండ్రు. ఇందులో ఏ పార్టీ మావోయిస్టు పార్టీ కాదు, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు లేదా కమ్యూనిస్ట్ పార్టీలే కాదు, వివిధ పార్టీలు ప్రజలు ఎవరైతే ఉండ్రో అందరూ వ్యతిరేకిస్తుండ్రు. ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే ఈ వ్యతిరేకతను ఏదైతుందో ఈ వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదది. ఇది ఏదైతుందో ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది వెనుకకు తగ్గి ఇది మార్చుకోకపోతే అది మంచిది కాదది. మీరు చెప్తున్నారు శాంతి జరపాలి, శాంతి చర్చలు జరపాలి, శాంతి అనేది నెలకొల్పాలి మావోయిస్టులకు దేశంలో అని చెప్పేసి. అయితే ఏ ప్రజా సంఘమైనా ఏ రాజకీయ పార్టీ అయినా మావోయిస్టులైనా శాంతి చర్చలు జరపాలంటే ఆయుధాలు చేతిలో పట్టుకొని శాంతి చర్చలు జరిపితే కాదు. ఇప్పుడు కార్మిక సంఘాలు ధర్నాలు చేస్తే, రాస్తారోకోలు చేస్తే, కొన్ని బంద్ పాటిస్తాయి. ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, వాళ్ళ డిమాండ్లు ప్రధానంగా తెర మీద పెట్టి వాళ్ళు ఏదో బంద్ పాటిస్తూ ఉంటారు. అయితే మావోయిస్టులు పెట్టే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం నెరవేర్చడానికి, ప్రభుత్వం ఒప్పుకోవడానికి అసలు ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరుగుతాయంటారా, జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటి మీరు మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయుధాలు పట్టుకుంటే చర్చలు జరుపుకోవడంతో ఇది ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన సాయుధ పోరాట చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది. ప్రపంచంలో జరిగినాయి, భారతదేశంలో జరిగినాయి. సాయుధ పోరాటం వేరు కారణాల రీత్యా అది ప్రారంభమవుతుంది. ప్రారంభమైనప్పుడు దాన్ని విరమించుకోవాలనుకున్నప్పుడు, ముగించాలనుకున్నప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా చర్చలు జరపాలి. జరిపిన చరిత్ర ఎక్కడైనా అది నేపాల్లో ఉంది, శ్రీలంకలో ఉంది, భారతదేశంలో ఉంది, తెలంగాణ సాయుధ పోరాట కాలం ఉంది, వేరు ప్రాంతాల్లో కూడా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలు ఏవైతున్నాయో సాయుధ పోరాటం చేస్తే మేము చర్చలు జరపమంటే తప్పది. ఈవెన్ బీజేపీ ప్రభుత్వం మరి వాజ్పేయి ప్రభుత్వం ఎందుకు చేసింది, ఈశాన్య రాష్ట్రాలతోటి మోడీ ప్రభుత్వం ఎందుకు చేసింది, అదే మోడీ ప్రభుత్వం కూడా చేసింది కదా. కాబట్టి సాయుధ పోరాటం ఉంటే మీరు చేయమనంటే మరి అది ఇంకా కొనసాగుతుంది కదా. ఇప్పుడు వ్యక్తులు లొంగిపోవచ్చు కానీ మొత్తంగా పార్టీ లొంగిపోదు కదా. పార్టీ లొంగిపోదు అనుకున్నప్పుడు నువ్వు పార్టీ చర్చించినప్పుడు ఆ చర్చల లోపల శాంతిని అది అక్కడ నిర్ణయం చేయవచ్చు. కాబట్టి అది చేయకుండా నేను చెయ్యను, చంపేస్తానంటే ఎట్లా, ఇది తప్పుడు పద్ధతి అది. కాబట్టి అది ఏదైతుందో అది ఆ రకంగా అనడం అంటే సాయుధ పోరాటం వేరు రూపాలు మళ్ళీ కొనసాగొస్తుంది. అది ఆ రకంగా ఉంటే కొంతమంది చనిపోవచ్చు నువ్వు, కానీ మొత్తం చంపలేవు కదా, మళ్ళీ పుడుతుందిగా, మళ్ళీ వస్తారు కదా. కాబట్టి తప్పుడు విధానం అది. సో కొంతకాలంగా చూసుకుంటే, ఏడాది కాలంగా చూసుకుంటే మావోయిస్టు పార్టీకి చాలా నష్టం జరిగింది. అటు ఆస్తి నష్టం కావచ్చు, ఆయుధ నష్టం కావచ్చు, ఇటు క్యాడర్ నష్టం కావచ్చు, రిక్రూట్మెంట్లు కూడా లేవు, బలం తగ్గిపోతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని పక్కన పెడితే, మావోయిస్టు పార్టీని పక్కన పెడితే, దేశం చుట్టూ ఉన్న, ఇండియా చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో, అటు నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అన్ని దేశాల్లో అల్లర్లు చెలరేగుతూ ఉన్నాయి. ప్రజలే ఉద్యమాలు నిర్మిస్తా ఉన్నారు, అసమ్మతి పెరిగిపోతా ఉంది, అసంతృప్తి పెరిగిపోతా ఉంది. ఈ నేపథ్యంలో
ఎట్లయితే మావోయిస్టు పార్టీ పుట్టిందో అప్పుడున్న ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అదే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలే చుట్టుపక్కల మన పొరుగు దేశాలు జరుగుతుంటే ప్రజలే ఉద్యమాలు నిర్మించే పరిస్థితి ఇండియాలో వస్తుందంటారా మావోయిస్టులు అవసరం లేకుండా? ఒకటి ఏంటంటే మావోయిస్టులు అవసరం ఉందా లేదనే ప్రశ్న వేరు, తర్వాత ఇక్కడ సమాజంలో ఏం జరుగుతుంది అనేది వేరు. ఈ రెండు వేరు వేరు విషయాలు. మావోయిస్టులు వాళ్ళు చేస్తున్నది ఏంటో సాయుధ పోరాటం. ఆనాడు వాళ్ళు పోరాటం ప్రారంభించినప్పుడు ఉన్న సమస్యలు వేరు, ఆనాడు సమస్యలు వేరు. ఆనాడు భూస్వామ్య వ్యవస్థ వేరు, భూస్వామ్య దోపిడి వేరు, అణచివేత వేరు. ఆనాడు ఏవైతే ఆ పరిస్థితుల్లో పూట ఆనాడు మావోయిస్టు పార్టీ చాలా డెవలప్ అయింది, దేశవ్యాప్తంగా అది విస్తరించింది. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏందో, సమస్యలు ఉన్నాయి, దోపిడి ఉన్నది, అణచివేత ఉన్నది. ఇవాళ అంటే ఆనాడున్న భూస్వామ్య దోపిడి లేదు, ఇవాళ పెట్టుబడిదారి దోపిడీ చాలా విశృంఖలంగా అది రైతాంగం పైన, విద్యార్థుల పైన, కార్మికుల పైన, దేశవ్యాప్తంగా అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజల పైన దోపిడీ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడున్నది ఏందో, ఇప్పుడు ప్రజలు తప్పనిసరిగానే ఇప్పుడు చైతన్యవంతమై అది నేపాల్లకు కావచ్చు, వేరు వేరు దేశాలకు కావచ్చు, ప్రజలు సంఘటితపడి చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. మరొక వంక ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా చట్టబద్ధంగా కూడా వాళ్ళు ఆర్గనైజ్ అవుతూ దాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని కూడా మనకు రీసెంట్ నేపాల్ యొక్క అనుభవం కూడా చాలా గొప్పగా, అది చాలా అతి తక్కువ రాజుల్లో కూడా దాంట్లో అది ఏదైతుందో అది మనకు కనబడుతుంది. సరే, దాని వెనకాల కుట్రలు ఏమున్నాయని చర్చ వేరే, కానీ ప్రజల కదలిక, ప్రజల పోరాటం అనేది ఉందో, ప్రజలు కదిలినప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా ఆపలేవనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితులు పెరుగాయనేం లేదు. ఏ రకంగా ఎంత నువ్వు నియంతృత్వాన్ని, ఎంత సైన్యాన్ని నువ్వు చేసినా ప్రజలేదో వాళ్ళు సమస్యలను చూసిన వాళ్ళు సంఘటితపడతారు, చైతన్యవంతం అవుతారు. కాబట్టి ఇదొక కోణం, ఇది వేరే. మావోయిస్టు పార్టీ దాంట్లో కూడా నేను మరొక ప్రశ్నకు జవాబు చెప్పాలంటే పూర్తిగా ఏమి లేకుండా పోతారనేది నేను అనుకోవడం లేదు. ఎందుకనంటే మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని ప్రేమించే వాళ్ళు ఈ దేశంలో 140 కోట్ల జనాభాలో సాయుధ పోరాటాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అది తక్కువ ఉందా ఎక్కువ ఉందా నేను ఈ చర్చలకు పోను. అది మావోయిస్టు పార్టీ ఈ సందర్భంగా నేను పోను. నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు చంపుతున్నప్పుడు గత్యంతరం లేనప్పుడు మరి వాళ్ళకి ఇంకేం చేస్తారు? వాళ్ళు గత్యంతరం కనీసం శాంతి చర్చలు పిలిస్తే అది ఏందో నీకు క్లియర్ అయ్యేది. కానీ నువ్వు చంపుతుంటే మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు బతుకున్నంత కాలం ఏంటంటే వాళ్ళు ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దానికి కూడా అనుకూలంగా సెక్షన్ ఉంటుంది. కాబట్టి ఇదేందో ఈ రెండు వేరు వేరు విషయాలు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, అంటే ఆ రకంగా చంపేసి అంటే ఈ దేశంలో ఈ దోపిడీ వర్గాల అంటే పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఏదో దాన్ని నిర్మూలిస్తున్నాను కూడా తప్పది. మావోయిస్టు పార్టీ ప్రధానంగా చెప్పేది, ప్రధాన డిమాండ్, ప్రధాన ఎజెండా పేదలకు భూమి పంచాలి అని. కానీ ప్రభుత్వాలు మాత్రం ఆ భూమితోటే వ్యాపారం చేస్తే, భూమితోటే రాజకీయం చేస్తే, పెద్ద పెద్ద పరిశ్రమలకి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ఆ భూములు ఇస్తే కంపెనీలు వస్తాయని చెప్పేసి చెప్తా ఉంది. పేదలకు భూమి పంచేందుకు ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో అసలు మావోయిస్టులు ఎట్లా కాంప్రమైజ్ అవుతారు, ఆ చర్చలు జరిగే అవకాశం ఎట్లా ఉంటుంది? అసలు పొంతన లేనంటే ఆకాశంలో ఏమంటారు తీర్చలేని డిమాండ్లు పెడతా ఉన్నారు మావోయిస్టులు. కాబట్టి చర్చలు కుదరదని చెప్పేసి కొన్ని వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏం డిమాండ్లు పెట్టి వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు ఏం పెట్టలే. వాళ్ళు భూమి పంచాలని అన్నది నీకు ఎందుకు లేని ఎందుకు పెడుతున్నావు? వాళ్ళు భూమి పంచాలని అంటారా ఏమంటారు అనేది ఏందో చర్చలకు వచ్చినప్పుడు తేలుతుంది. అది చర్చలకు వచ్చినప్పుడు తేలినప్పుడు చర్చల్లో కూడా వాళ్ళు మాత్రమే కాదు కదా, ఒక మీడియేటర్ పాత్ర వహించే వాళ్ళు ఉంటారు, మేధావులు ఉంటారు, అనేక మంది ఉంటారు, సమాజం గమనిస్తుంటది. కాబట్టి నీకు నష్టమేంటిది? 3 రోజుల ఇప్పుడు మంజీరా గెస్ట్ హౌస్ లోపల జరిగిందంతా 3 రోజుల 3 రోజులు కదా, 2 రోజులు ముగించు. చర్చలు జరుగుతాయి కదా, ఆ చర్చలు జరిగినప్పుడు ఏంటో తేలిపోతుంది అది. కాబట్టి ఏవో పెడతారని చెప్పి నువ్వు చెప్పేది ఇది ఒక నాటకం ఎందుకు అనుకోవద్దు. నువ్వు ఏమీ లేనిదని చెప్తున్నావు. వాళ్ళు చెప్పని దాన్ని నువ్వు ఇది పెడతారు అది పెడతారు అనేది ఎక్కడిది, ఎందుకు పెడతారు? వాళ్ళు శాంతి చర్చలకు వస్తున్నట్టు వాళ్ళకు కూడా ఆలోచించే వస్తున్నారు కదా. వాళ్ళు ఏదో లేకపోతే ఏం పని లేక వస్తారు వాళ్ళు శాంతి చర్చలు. వాళ్ళకి ఏం అవసరం ఉంటారు? అంటే బలం తగ్గిపోతా ఉంది, బలగాలు తగ్గిపోతా ఉన్నాయి, ఆయుధాలు తగ్గిపోతా ఉన్నాయి. రాజ్యం దగ్గర మీరైతే మావోయిస్టులు ఏదైతే చెప్తా ఉంటారు రాజ్యం అని, ఆ ప్రభుత్వం దగ్గర టెక్నాలజీ పెరిగిపోతా ఉంది, లేటెస్ట్ టెక్నాలజీ ఆయుధాలు వస్తా ఉన్నాయి, ఎక్కడున్నా పట్టుకోగలిగే టెక్నాలజీ వచ్చింది. కాబట్టి దొరికిపోతాము. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఒక అడుగు వెనుకకు వేస్తేనే బాగుంటది. కాబట్టి శాంతి చర్చల పేరుతో నక్సలైట్లు ముందుకు వస్తున్నారు, మావోయిస్టులు ముందుకు వస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక వాదన ఉంది. అది నిజమంటారా అబద్ధం అంటారు? ఇప్పుడు ఇలా 2 విషయాలు. ఒకటి ఏంటంటే ఓన్లీ వాళ్ళు ఓడిపోతున్నాము లేకపోతే నష్టపోతున్నాము దాంతో వస్తున్నది ఏందో. ఒకవేళ వస్తే 3 రోజుల ముగించబడతాయి కదా. నేను ఉదాహరణ చెప్తున్నా. సపోజ్ ఈ తర్కం పైన ఆధారపడి అంటే మేము వస్తున్నాము అంటే మళ్ళీ తిరిగానంటే దాని అర్థం ఏంటిది? అంటే అది ఓన్లీ అంటే పార్టీ నిరాయుధంగా సాయుధ పోరాట విరమణకు లేకుండా
ఓన్లీ చర్చలకు వస్తే వచ్చే ఫలితం ఏమున్నది వాళ్ళకు? 3 రోజులు కాకపోతే 3 నెలలు అనుకో, వాస్తవం 3 రోజులు కూడా ముగిస్తారు. కాంగ్రెస్ కంటే ఇంకా మరింత అధిగానే ఉంది కదా ఈ ప్రభుత్వం. కాబట్టి 3 రోజులు ముగిస్తారు. 3 నెలలు ముగించారు అనుకో, నేను చెప్తానా, ఉదాహరణ చెప్తానా, అది జరగదు. కానీ ఒకవేళ జరిగితే మావోయిస్టులకు వచ్చే లాభం ఏంటిదండి? ఏమి నథింగ్. ఆనాడన్న ఉంది కానీ 2004 లోపల జరిగింది అది 2 నెలలో 3 నెలలో ఏదో రకంగా కొద్దిగా మీటింగ్ పెట్టుకోవడానికి కొంత ఉండే అరెస్టులు ఎన్కౌంటర్లు అవుతున్నాయి. కానీ ఇవాళ ఏం జరుగుతుంది? దాని ద్వారా వచ్చేది ఉపయోగం ఏంటిది? అది పార్టీ పెరుగుతుందా? ఆయుధాలు వస్తాయా? రిక్రూట్ అవుతుందా? ఏముండదు అలా. కాబట్టి ఏం జరగాలి? ప్రభుత్వం శాంతి చర్చలు ప్రారంభిస్తే వాళ్ళు స్పష్టంగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. వాళ్ళు అన్ని అక్కడ లోపల నుంచి చెప్పరు కదా. శాంతి చర్చ నువ్వు ప్రారంభించు, తప్పనిసరి చెప్తారు, చర్చలు జరుగుతాయి, పరిష్కారం అవుతుంది కదా. పరిష్కారం అంటే భూమి సమస్య పరిష్కారం అయితే ఇవన్నీ అయితే కాదు. శాంతి, ఒక మేరకు శాంతి అనేది ఉందో అది కావచ్చు అని నేను నమ్ముతున్నా. అది నిజమా కాదని తేలిపోతుంది. వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడితే తేలిపోతుంది. ఒకవైపు ప్రభుత్వం వర్సెస్ మావోయిస్టులు అనే జరిగే రెండింటి మధ్య పోరాటంలో ప్రభుత్వం పై చేయి కనిపిస్తా ఉంది. మరోవైపు అటువైపు లేఖలు విడుదల అని చెప్పేసి అభయ పేరిట లేఖలన్నీ రకరకాల పేరిట వచ్చే లేఖలు, ఈ అభిప్రాయ భేదాలు పార్టీలో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండడం అనేది పార్టీ అంతానికి, మావోయిస్టుల అంతానికి దారి తీస్తుందా? ఇప్పుడు మావోయిస్టు పార్టీలో కూడా విభేదాలు కొత్త కావు. సైద్ధాంతిక విషయాల, రాజకీయ విదేశాల్లో కూడా ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా విభేదాలు ఉన్నాయి. అనేక సీరియస్ విషయాల సాయుధ పోరాట విరమణ 70 ఏళ్ళ పట్ల కూడా చర్చలు జరిగినాయి. లేకపోతే అక్కడ యుద్ధం ఇట్లా చేయాలనే విషయంలో పట్ల కూడా ఉన్నాయి. అనేక విషయాల్లో ఆ పార్టీలో కూడా చర్చలు జరిగి అవి జరగడం అనేది సాధారణ విషయం. అది వివిధ ప్లీనాల్లో, వివిధ కాంగ్రెస్ లో, వివిధ మీటింగ్ లో కూడా అనేక సందర్భాలు పరిష్కరించుకున్నది, రాసుకున్నది. మెజార్టీ మైనార్టీ సూత్ర ప్రకారంగా ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా పనిచేస్తుంది. కాబట్టి అది మరింత అదిగానే పనిచేసుకుంటూ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో చాలా కాలం నుంచి కూడా ఏంటంటే ఆ పార్టీ ఒక కేంద్ర కమిటీ ఫంక్షనింగ్ అనేది ఏదైతుందో సకాలంలో కూడా జరపలేని పరిస్థితులు ఏవైతున్నాయో ఈ ఎన్కౌంటర్ల దాడుల మూలంగా ఆ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాళ్ళకి ఆ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఉన్నప్పుడు ఒక్కొక్క దాడుల నేపథ్యంలో కూడా ఆ గ్యాప్స్ ఏమైపోయినాయి. ఇప్పుడు ఇవాళ మనం గమనిస్తే ఏంటంటే వేరు ప్రకటనలు. మెజారిటీ మైనార్టీ నేను చూడను, నేను పట్టించుకోదలుచుకోలే. అందులో ఆ మెజారిటీ ఏందో మైనార్టీ ఏందో ఎవరెంత బలమో అది ఆ పార్టీ తెలుసుకునే ఇంటర్నల్ విషయాలే తప్ప ఇప్పుడు మనం ఉండి దీని బలం, ఈయన బలం ఇంత, ఆయన బలం అంతా, తర్వాత ఏది అనేది ఉందో ఇది అనవసరమైన విషయాలు ఇవి. దీంట్లో మనం ఏ ఊహాగానాలు చేసినా అది ఉపయోగం లేదు. ఆ పార్టీ అంటే ప్రజలేం కోరుకుంటున్నారు? ప్రజల కోణం చెప్తున్నాను. ప్రజల కోణం కమ్యూనిస్ట్ అభిమానులు కానీ సాధారణ ప్రజలు కానీ ఆ పార్టీ చీలిపోవాలని ఎవరు కోరుకోరు. ఏదైనా పరిష్కరించండి, సరిగ్గా పరిష్కరించుకోండి, ఒక అవగాహనతో ఉండండి. తర్వాత ఎందుకంటే వాళ్ళ త్యాగాలు గొప్ప. 50 ఏళ్ళ పోరాటంలో పట్ట వాళ్ళు అనేక త్యాగాలు చేశారు. ఆ పార్టీ చీలిపోవాలని ఎవరు కోరుకుంటారు? ఇప్పుడు ఎన్నో కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు చీలిపోవాలని కోరుకుంటున్నారా? ఎవరు? రాజకీయ విభేదాలున్నాయి, సైద్ధాంతిక విభేదాలున్నాయి, సాయుధ పోరాటం వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా ఏంటంటే చీలిపోవాలని ఎవరు కోరుకోరు. మీరు ఐక్యంగా ఉండండి, సమస్యను పరిష్కరించుకోండి, సమాజం ఏందో గమనించండి, సమాజానికి తగినట్టుగా మీ నిర్ణయాలు తీసుకోలేదో మీరు ముందుకు పోండి. ఇప్పుడున్న జరిగే దాంట్లో పట్ల ప్రధానమైన తప్పు కేంద్ర ప్రభుత్వందే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పు ఎంత ఉన్నప్పటికీ కూడా మీరు ఐక్యంగా ప్రజల నుంచి, వివిధ మేధావుల నుంచి ఏమొస్తున్నాయో కూడా ఏంటంటే మీరు గమనించి సరైన నిర్ణయాలు తీసుకోండి అనేది కూడా నేను ఇప్పుడు కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి అదే విజ్ఞప్తి చేస్తున్నా. కరెక్ట్ గా ఈ రోజు పోల్చుకుంటే 6 నెలలు సమయం ఉంది ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ పెట్టుకుందో మావోయిస్టు రహిత భారతదేశాన్ని చేస్తామని చెప్పేసి, ఆ డెడ్ లైన్ మార్చి 31 కరెక్ట్ గా 6 నెలలు ఉంది. ఆ డెడ్ లైన్ మార్చి 31 అనేది మావోయిస్టు పార్టీకి డెత్ లైన్ గా మారుతుందా? అప్పటి వరకల్లా పార్టీ కంప్లీట్ గా లేకుండా, మావోయిస్టులు లేకుండా చేసే సాహసం ఇప్పటికే చేస్తా ఉన్నారు. ఇప్పటికే దూకుడుగా వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం. మార్చి 31 నాటికి మార్చి 31 అనేది మావోయిస్టు పార్టీకి డెత్ లైన్ గా మారుతుందా? మావోయిస్టు పార్టీ లేకుండా పోతుందా? డెడ్ లైన్ అండి. ఒక యుద్ధం, ఇరుపక్షాలు కూడా యుద్ధం చేస్తుండ్రు. ప్రధాన బలం ప్రభుత్వానికే ఉంది, చాలా ఉంది. అది బలం, అది మామూలుగా కాదు. అది 100% ఉంటే 10% లేదు, 5% లేదు. దాని ముందట అంటే ఒక మావోయిస్టు గెరిల్లాలు ఇయ్యాలే కాదు, ఏనాడైనా అది పుట్టినప్పటి నుంచి కూడా చిన్న బలం, చిన్న శక్తే. వాళ్ళకు తెలుసు. ఇవాళ కొత్తగా ఎవరు చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వం అనేది ఉందో అది 40 లక్షల సైన్యం ఉంది. దానికి 40 లక్షల ముందట వీళ్ళకి 1,00,000 లేదు, 10,000 లేదు. కాబట్టి చాలా డిఫరెన్స్ ఉంది కదా. డిఫరెన్స్ ఉన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఇది చేయకుండా అంటే ఇప్పుడు ఈ చీలికలు అనేది చీలికలు ఏం జరుగుతాయో మనకు తెలియదు. ఏదైనా అది ఐక్యంగా ఉండాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చిన్న అంటే ఏదో ముగిస్తాం అనేది ఇది డేట్ పెట్టి ముగిస్తాను అనేది ఇది భ్రమ. మరి భ్రమ అంటే డేట్ పెట్టి ముగిస్తాను అనుకుంటే ఎట్లా ముగిస్తావు నువ్వు?
అంటే వాళ్ళకు కూడా తుపాకులు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా అడిగి ఉన్నది ప్రజలను. సరే వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతారు. కాబట్టి అది అది డేట్ పెట్టి మరి ఇప్పుడు బెటాలియన్ 7 మంది చంపుతామని ఏడాది కాంచి అన్నారు. మరి ఎడ చంపారు? ఎందుకు చంపలేదు? అంతమందిని నువ్వు చంపుతానంటే ఎట్లా జరుగుతుంది అది? వాళ్ళు అనేక రకాల వాళ్ళు కూడా అనేక వేషాలు వేస్తారు, అనేక మారుస్తారు. కాబట్టి తప్పుడు విధానం. ఆ చంపడమే తప్పు అంటున్నాం కదా అసలు. నా చివరి ప్రశ్న అన్న ఇది. మావోయిస్టు పార్టీ పుట్టినప్పుడు సమాజంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో, పేదరికం కావచ్చు, నిరక్షరాస్యత కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఈ రోజుకు కూడా ఆ సమస్యలు అట్నే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వాలేమో మావోయిస్టుల అంతానికి ఆ కంకణం కట్టుకొని ఉన్నాయి. ఈ క్రమంలో రేపు మిగతా 6 నెలల్లో కేంద్ర ప్రభుత్వం పెట్టిన డేట్ ప్రకారం రేపు 2 వర్గాల మధ్య, అటు ప్రభుత్వం మధ్య, మావోయిస్టుల మధ్యలో పోరాటం భీకరం అయితే మావోయిస్టు పార్టీ పిలుపునిస్తే ఇప్పటికే పార్టీలోంచి బయటకు వచ్చి జనజీవన సమితిలో ఉన్న వాళ్ళంటే మీలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలా మంది, వందల మంది, వేల మంది ఉన్నారు. ప్రజలే గాని, యువకులే గాని, విద్యార్థులే గాని, మాజీ మావోయిస్టులే గాని తిరిగి ఉద్యమం వైపు వెళ్లే అవకాశాలు, పరిస్థితులు ఉన్నాయంటారు. ఇప్పుడు మీ ప్రశ్న ఏదైతుందో మాజీ మావోయిస్టులు అనే వాళ్ళు ఏదైతుందో దీంట్లో పుట్ట ఈ విషయాలు మాట్లాడే వాళ్ళే చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. సాధారణంగా మాజీ మావోయిస్టులు అందరూ కూడా దాని నుంచి అనేక కారణాలు ఏంటంటే వచ్చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు, లేదా కొంతమంది వివిధ పార్టీలో ఒకటి చేరి కూడా వాళ్ళు పనిచేస్తున్నారు, లేదా వాళ్ళు ఇతర వృత్తులు చేస్తున్నారు. కాబట్టి కొంతమంది ఉండొచ్చు, కొంతమంది మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు, ఇతర పార్టీకి ఉండొచ్చు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఏ మావోయిస్టులు అయినప్పుడు కూడా అంటే ఆ పార్టీ అంటే అది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది వేరే విషయం. ఒకవేళ కనుక ఆ పార్టీ లీగలైజ్ అయినప్పుడు ఎవరు పని చేస్తున్నది వాళ్ళ ఇష్టాలను బట్టి ఉంటుంది. అది ఆ పార్టీ రాగానే పని చేస్తారని కూడా ఏం లేదు. అది నేను చెప్పలేను కూడా అది. ఇది అంటే కేంద్రం ఎంత మొండి పట్టుగా ముందుకెళ్తున్నా సరే, ఎంత కక్షగట్టి మావోయిస్టులను అంతం చేయాలని చూస్తున్నప్పటికీ కూడా మావోయిస్టులు తమ పోరాటం కొనసాగిస్తారు. అవసరమైతే శాంతి చర్చలకు వస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ వైఖరి కనిపిస్తా ఉంది. కానీ ప్రజలు ఇప్పుడు సమాజంలో ఉన్న, రాజకీయంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా మావోయిస్టులు ఉండాలని కోరుకుంటున్నాయి, పోరాటాలు, ఉద్యమాలు ఉండాలని కోరుకుంటున్నాయి. వాటి వల్ల ఈ సమాజంలో ఉన్న రుగ్మతలు పోతాయి. ఒకవేళ 2 వర్గాల మధ్యలో పోరాటం భీకరమైతే, పోరాటం ఉధృతమైతే సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయో మనం చెప్పలేం, ఊహించలేమని చెప్పేసి జంపన్న చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ.